హల్లెలూయా. మంచిది ప్రియులారా, దినం మన ధ్యానం నిమిత్తము లోకాసు వార్త 2వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకుందాం. లోకాసు వార్త 2వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను. నందున వారు మిక్కిలి భయపడ్డారు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలో ఒక శిశువు పొత్తిగొడ్లతో చుట్టబడి ఉండటం మీరు చూస్తారని చెప్పాడు. తర్వాత 15వ వచనం మనం చదివినట్లయితే, వెళ్ళిన తర్వాత ప్రభు మనకు తెలియజేశాడని ఒకరినితో ఒక్కడు మనము చెప్పుకుని అక్కడికి వెళ్దాం అనుకున్నారు. తర్వాత వారు త్వరగా వెళ్ళారు. తర్వాత శిశువును చూశారు. తర్వాత ప్రచురం చేశారు. తర్వాత మహిమపరిచారు. తర్వాత స్తోత్రము చెల్లిస్తూ ఇంటికి వెళ్ళారు అని ఒక 7 మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. కాబట్టి పిల్లారా, నాకు సమయం తక్కువగా ఉన్న కారణం చేత మీకు మెయిన్ హెడ్డింగ్ లైన్లన్నీ చెప్తాను, జాగ్రత్తగా మీరు వినాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. క్రిస్మస్ సీజన్లో ప్రియులారా, గొర్రెల కాపరులకు మాత్రమే యేసు ప్రభుల వారు పుట్టారని పరలోకములో నుంచి దేవదూత వచ్చి చెప్పడానికి గల కారణం ఏంటి అనేది మనకు అర్థం అవ్వాలి అండి. గొర్రెల కాపరులకు మాత్రమే ఎందుకు దేవదూత కనపడ్డాడు, ఇంకా మిగిలిన వారికి ఎందుకు కనపడలేదు? పరలోక సైన్య సమూహం కూడా వచ్చారంట. ఎవరు వచ్చారంటండి అమ్మా, ఎవరు వచ్చారంట? పరలోక సైన్య సమూహము కూడా వచ్చారంట. వచ్చి ఈ యొక్క గొర్రెల కాపరులకు కనబడి లోక రక్షకుడు పుట్టాడు అని వారికి శుభవర్తమానము తెలియజేసి, పరలోక సైన్య సమూహము దేవునికి స్తోత్రములు చెల్లించి అప్పుడు వెళ్ళారంట. ఈ పరలోకంలో నుంచి వచ్చిన దేవదూతను చూసిన ఈ గొర్రెల కాపరులు భయపడిపోయి అసలే భయంతో ఉంటే, పరలోక సైన్య సమూహం కూడా వస్తే చూసి, మహాదేవుడు పరలోకంలో నుంచి ఒక ఆయన రక్షకుడు మన కొరకు పుట్టాడట, పరలోకం నుంచి దేవదూత వచ్చి చెప్పాడు. రాత్రి కటిక చీకట్లో కలిగినటువంటి రాత్రి మహా వెలుగు ప్రకాశించింది. ఆ దేవదూత రాగానే పరలోక సైన్య సమూహం కూడా వచ్చేటప్పటికి అది పట్టపగల కంటే ఎక్కువ వెలుగుమయంగా మనకి అనిపించింది. వాళ్ళు వెళ్ళిపోయేదాకా మహాదేవుడే పుట్టాడు అని ఈ గొర్రెల కాపరులు నమ్మి విశ్వసించి వారు తర్వాత 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 ఏం చేశారనేది ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. గొర్రెల కాపరులకు మాత్రమే ఎందుకు కనబడాలి అంటే, ఒక వ్యక్తి పాపము చేసినప్పుడు ఆ పాపము నిమిత్తము అతడు యాజకుని యొద్దకు, దేవాలయం యొద్దకు అతడు వెళ్ళాలి అని అంటే, పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని అంటే, ఇతడు పాపము నిమిత్తం ఒక గొర్రెపిల్ల అర్పణగా ఇవ్వాలి. గొర్రెపిల్ల అర్పణగా ఇవ్వాలి అంటే, దేవునికి అర్పణగా ఒక గొర్రెపిల్ల కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి మనం? ఏమండి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవునికి అర్పణగా ఒక గొర్రెపిల్ల కావాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? గొర్రెలు మేపే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. గొర్రెలు మేపే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను పాపం చేశాను, యాజకుడి దగ్గరికి మందిరానికి వెళ్తున్నాను, ఒక అర్పణగా ఒక గొర్రెపిల్ల కావాలి, నాకు అర్పణ నిమిత్తం గొర్రెపిల్ల ఇవ్వయ్యా అని గొర్రెలు మేపే ఆయన దగ్గరికి, కాశీ ఆయన దగ్గరికి వెళితే, యాజకుడికి ఎటువంటి గొర్రె కావాలో ఈ కాపరికి తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మామూలుగా అర్పణకి కాదంటే ఏదో ఇస్తాడు. అర్పణకి యాజకుడి దగ్గరికి వెళ్తున్నానంటే మొత్తం మందలో శ్రేష్టమైంది, కుంటిది గాని గుడ్డిది గాని తెగులు రోగం లేనిది, శ్రేష్టమైనది, దేవుడు అంగీకరించేది అతని మందలో ఏదైనా ఉందేమో జాగ్రత్తగా వెతికి పరిశీలించి అప్పుడు పట్టుకొచ్చి ఇస్తాడు. అది పట్టుకెళ్ళి యాజకుడికి ఇస్తే యాజకుడు అడుగుతాడు, ఇది గొర్రెల కాపరి పరిశీలించి ఇచ్చాడా అని. అవును సార్ అని చెప్పాడు అనుకోండి, అప్పుడు యాజకుడు కూడా పరిశీలన చేస్తాడు, చేయకుండా అర్పణగా ఇవ్వడం.
బలి అర్పించడం. పరిశీలన చేస్తే 100% కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఒక యాజకుడికి ఎటువంటి గొర్రె కావాలో ఎవరికి తెలుసు? గొర్రెల కాపరికి తెలుసు. అందుకని లోక రక్షకుడిగా పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు ప్రభులు వారు భూమి మీదకి వచ్చారు అని అంటే ఆ గొర్రె రక్తాన్ని, పరిశుద్ధమైన గొర్రెను ఇచ్చే ఈ కాపరులకే మొదట చెబితే ఈ కాపరులు నమ్ముతారు, ఈ కాపరులు ఆ వార్తను అందరికీ చెబుతారు అనే ఉద్దేశంతో గొర్రెల కాపరులకు రాత్రి పూట దేవుని దూత వచ్చి చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకా నమ్మకం కుదరటానికి పరలోక సైన్య సమూహము కూడా వాళ్ళ దగ్గరికి వచ్చారట. పరలోక సైన్య సమూహమే వచ్చారు, నిజంగా లోక రక్షకుడు పుట్టాడు, దేవదూత చెప్పాడు అని వీళ్ళు ఏమండి వెంటనే వారు రెస్పాండ్ అయ్యారు. కాబట్టి పిల్లరా, వీళ్ళను బట్టి ఈ గొర్రెల కాపరులను బట్టి మనము నేర్చుకోవలసిన ఒక సారాంశం, ఒక పాఠం, ఒక ఉపదేశం ఏమిటనగా, వారు ఆ రాత్రి పూట విన్నారు యేసు ప్రభులు వారు పుట్టారన్నటువంటి వార్తని, శుభవార్తని విన్నారా లేదండి? అలాగే మనం కూడా ఆదివారం ఆరాధనకు వస్తూ ఉంటాం కనుక మిగిలిన 6 రోజులు కూడా ఏమండి ఏ వార్తలు వినాలి? మిగిలిన 6 రోజులు కూడా ఏ వార్తలు వినాలి? మనం చెప్పండి, ఏ వార్తలు వినాలి? మనకు దేవుడిచ్చిన చెవులు చాలా పవర్ఫుల్గా ఉంటాయి, మనకు దేవుడిచ్చిన కళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఏది చూస్తామో అది మైండ్లో ఫిక్స్ చేసుకుంటాం, ఏది వింటామో అది మైండ్లో ఫిక్స్ చేసుకుంటాం కదా ఏమండి? మనం ఏదో పని మీద మార్కెట్కి వెళ్ళాం, అక్కడ ఒక 10 నిమిషాలు ఉండాలి ఖచ్చితంగా మన పని అవ్వాలంటే. అప్పుడే మనం వెళ్ళాక ఒక సినిమా పాట పెట్టాడు పక్కన, మనం అక్కడి నుంచి వస్తాక లేదు, ఆ సినిమా పాట పొరపాటుని వినాలి, తప్పదు, విన్నాం. ఆ రోజంతా అదే గుర్తుకొస్తుంది. అవునా కదా? మనం ఏది వింటామో అది మన లోపలికి వెళ్తుంది, అదే మనకి పదే గుర్తొస్తుంది. కాబట్టి ప్రియులారా, దేవుడిచ్చిన ఈ చెవులు, ఈ కళ్ళు చాలా విలువైనవి. కాబట్టి మనము ఈ 6 రోజులు కూడా ఇంటి దగ్గర రాత్రిపూట నిద్రకి తీసేసిన సగం రోజుని ఒక 12 గంటల పాటు మనం ఇంట్లో పనులకి కొంత సమయం తీసేసిన, కొంత ఖాళీ సమయం ఉంటే గనక ఆ ఖాళీ సమయంలో ముచ్చట్లు చెప్పుకోకుండా, అష్టాచమ్మాటలు ఆడుకోకుండా, జల్దీ పైవులు ఆడుకోకుండా, ఏమండి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడగొడవ ఎళ్ళగొడవ చెప్పుకోకుండా ఏదైనా కొంచెం ఖాళీ ఉంటే దేవుని పాటలు పెట్టుకుని చూడండి, దేవుని వాక్యం పెట్టుకుని చూడండి, అదే వినండి. ఏదైతే మీరు వింటారో అదే హృదయంలోకి వెళ్తుంది, అదే నోట్లోంచి వస్తుంది. అలాగున గొర్రెల కాపరులు యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టారన్న సమాచారమును దేవుని దూత ద్వారా, పరలోక సైన్యము ద్వారా విని చూశారు, నమ్మారు. వెంటనే ఆయనను చూడాలని ఒకరితో ఒకరు చెప్పుకున్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటి పాయింట్ ఏమిటంటే, వారు దేవుని గురించిన సమాచారాన్ని విన్నారు. మనం కూడా వారమంతా దేవుని గురించిన సమాచారం మాత్రమే వింటే, లోక సంబంధమైన కార్యక్రమాలు చూడకుండా ఫేస్బుక్, యూట్యూబ్, జబర్దస్తులు, ఏమండి ఇంకేటేటో లోక సంబంధమైన సినిమాలు, సీరియల్లో రకరకాలు అన్ని చూడకుండా, చూస్తే దేవుని పాటే చూస్తాను, చూస్తే దేవుని వాక్యమే చూస్తాను, లేకపోతే ఇంకేమి చూడనని ఒక తీర్మానం చేసుకునే బిడ్డలం అయితే 6 రోజులు కూడా ఆయన మాటలే వింటే అప్పుడు మనకు అనిపిస్తుంది, ఏమండి ఏమైనా సరే దేవుని మందిరానికి మనం కుటుంబ సమేతంగా వెళ్ళాలి అని ఒకరితో ఒకరు చెప్పుకుంటారు. వాళ్ళ కాపర్లందరూ కూడా ఒకరితో ఒకరు చెప్పుకున్నారంట, రే మనకి దేవదూతలు కనపడ్డారు కదా, పరలోక సైన్య సమూహం కనపడ్డారు కదా, మనకు శుభవార్త చెప్పారు కదా, బెత్లెహేము వెళ్దాంరా అని ఒకరితో ఒకరు చెప్పుకునంట. రెండో పాయింట్కి వచ్చేసరికి 15వ వచనానికి వచ్చేసరికి, బెత్లెహేము వరకు వెళ్ళుదాము, వెళ్ళి చూద్దాము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని అన్నారు. అండి, నీవు ఏదైతే వింటావో అది ఇంకొకరితో నువ్వు చెబుతావు, వెళ్దాంరా అని మాట్లాడుకుంటావు. అండి, మీకు అర్థం అవడానికి నేను సెల్ ఫోన్లో వాక్యం చూస్తున్నాను. ఈ మధ్యన వాక్యంలో కూడా ఏమంటే యాడ్స్ వస్తున్నాయి, వాక్యంలో కూడా ఏమవుతున్నాయి, యాడ్స్ వస్తున్నాయి. వాక్యం సొంతంగా ఒకటి జరపడతాడు అందులోకి. రాజమండ్రి కళానికేతన్లో మంచి ఆఫర్లు పెట్టారు, 3 రోజులు ఉంది. ఈ 3 రోజులు కూడా చీరలు చాలా మంచి చీరలు ఉన్నాయి, తక్కువ ధరకి ఇచ్చేస్తున్నారు. బయట మార్కెట్లో 4,500 రూపాయలు ఈ చీర మన కళానికేతన్లో 1499కి ఇచ్చేస్తున్నారని చెప్తున్నాడు. ఇప్పుడు నాకు ఆ సమాచారం తెలిసింది, నాకు ఏమనిపిస్తుంది చెప్పండి.
ఏరే చూడడం చూసే బాపత కాదు, వాక్యం తప్పేమో చూడడం. వాక్యంలో కూడా సొరపడుతున్నాయి, అది విన్నాం పొరపాటుని. ఇప్పుడు నాకేమనిపిస్తుంది, ఈ కళానికేతలను తక్కువ ధరకు వచ్చేస్తున్నాయంటే, చీరలు మంచి మంచి వచ్చేస్తున్నాయంటే వెళ్ళి తెచ్చేద్దాం అనిపిస్తుందా? అనిపించదా? ఏమండి, నేను ఊరికనే ఉంటానా? మళ్ళీ మా మిస్సెస్ని కేకేసి కళానికేతనంలో తక్కువ ధరకు ఇచ్చేస్తున్నారంట, వెళ్దామా? చెప్పుకోమా? ఏమంటే చెప్పుకోమా. అలాగే దేవుని మాటలే వింటే అప్పుడు భార్యకి చెప్తాం, పిల్లలకి చెప్తాం, ఒరే ఆదివారం వచ్చేస్తున్నారా, ఏడవకుండా సిద్ధపడిపోవాలరా, స్నానాలు చేసేయాలరా, రెడీ అయిపోవాలరా, వెళ్ళిపోవాలరా అని ఒకరికొకరు చెప్పేసుకుంటాం అనమాట. చెప్పేసుకుని సిద్ధపడిపోతాం కదా. కళానికేతనకి వెళ్ళాలంటే అక్కడ సిద్ధపడిపోతాం, మందిరానికి వెళ్ళాలంటే మందిరానికి సిద్ధపడిపోతాం. అంతేనా కదా? ఏది వింటామో అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. అవునంటారా కదంటారా? ఏమండి, కాబట్టి మనం వారం అంతా ఏం వినాలే? ఒక ముసలావిడి ఒక వార్త విందంట. ఒక ముసలావిడి ఏమిందంట? ఒక వార్త విందంట. అదే వింటుందంట అత్తమానం. ఆవిడ ఏమింటుందంట? రేపు పొద్దున్నతో ఆఖరి రోజు తర్వాత మళ్ళీ దొరకదు, ఆఖరి రోజు అని వింటుందంట. ఆ రోజు వచ్చింది, పరిగెట్టేస్తుందంట రోడ్డు మీద. పరిగెట్టేస్తుంటే ముసలావిడ అనమాట, బాగా పండు ముసలావిడ. ఓ పాస్టర్ గారు కాలేజ్కి వెళ్తా చూశాడంట, ఇదేమిటి పండు ముసలిగా ఆవిడలాగా ఉంది, పరిగెడుతుంది ఏంటి, ఏమైపోయిందో, వాళ్ళ బంధువులు కలకని యాక్సిడెంట్ అయిందేమో, ఏమైందో పాపం బిడ్డ అని కారాపి, అమ్మా అలా పరిగెడుతున్నావు ఏటమ్మా, చూస్తే పెద్ద ఆవిడలాగా ఉన్నావు, ఈ పరిగెడుతున్నావు, నువ్వు చచ్చిపోతావని నాకు అనుమానం వస్తుంది, అసలు ఏంటమ్మా ఎందుకు పరిగెడుతున్నావు అమ్మని అడిగాడంట. నా కారులో ఎక్కించుకెళ్దాం, పోనీ అన్న యాక్సిడెంట్ ఏమన్నా అయితేని అక్కడికి హాస్పిటల్ కూడా తీసుకెళ్దామని పాపం ఆయన అడిగాడంట. అడిగితే ముసలమ్మ అందంట, బాబా సినిమా ఆఖరాట బాబు, ఇవాళ ఒక్క క్షణం ఆలస్యమైతే సినిమా మిస్ అయిపోతే మళ్ళీ ఇవాళతో తీసేస్తారంట, రేపు మళ్ళీ ఇంకో సినిమా వచ్చేద్దంట, ఇవాళ చూడాలి బాబా ఆఖరాట, నాకు ఆ ఏట అత్తమానం చూసి కంగారు వచ్చి పరిగెడుతున్నాను అందంట. ఈ పాస్టర్ గారికి ఏం చెప్పాలి అర్థం అవ్వదంట. రేపు మాకు చచ్చిపోలేకుండా ముసలి ఇప్పుడు ఎక్కడ పరిగెడుతుందండి? సినిమాకి పరిగెడుతుంది. సినిమా అదే ఆఖరాట అంట, ఆ ఏట బాగా చూసింది. ఇక ఈ రోజు చూడకపోతే రేపు పొద్దున్న మళ్ళీ అది ఉండదు, తీసేస్తారని చెప్పి ఆ వార్తని పరిగెట్టేస్తున్నారు సొంత. కాబట్టి మనం ఏదంటామో దానికోసం పరిగెడతాం. అవునా కదా? చెప్పండి ఏమండి, అవునా కదా? మరి మనం ఏం మాట్లాడదాం? కళానికేతనం మాట్లాడదామా, దేవుని మాట్లాడదామా, లేకపోతే సినిమా మాట్లాడదామా, లేకపోతే ఇంకేమన్నా విందామా? ఏమిందాం చెప్పండి? వారం అంతా దేవుని మాటలు వింటే దేవుని మందిరానికి వెళ్ళాలని ఒకరితో ఒకరు చెప్పుకొని సిద్ధపడిపోతాం. దావీదు గారితో అన్నారంట, దావీదు రాజా దేవుని మందిరమునకు వెళుదామని జనులు చెప్తే దావీదు రాజు సంతోషపడిపోయాడంట, ఆనందపడిపోయాడంట. నేను కూడా చేస్తాను నడవండి అన్నాడు. ఏమండి, కీర్తన గ్రంథం 122:1 వచ్చిన మనం చదవక్కర్లేదు, అక్కడ మనకు రాయబడి ఉంది, దేవుని మందిరమునకు వెళుదామని జనులు నాతో చెప్పినప్పుడు నేను ఆనందించాను అంటాడు ఆయన. కాబట్టి పిల్లరా, మనము దేవుని మాటలే వింటూ ఉంటే అక్కడికి వెళ్ళాలి అనిపిస్తుంది మనకి. ఒకరికొకరు చెప్పేసుకుంటాం. భార్య భర్తకు చెప్తాడు, భర్త భార్య చెప్తుంది, వీళ్ళిద్దరు కలిసి పిల్లలు చెప్తారు, అందరూ కలిపి వెళ్దామని అనుకుంటారు. అండి, అనుకున్నాక రెండో మాటలో మొదట వింటారు, తర్వాత అందరూ చెప్పుకుంటారు, మూడవది త్వరగా వెళ్ళి. అక్కడ మీరు చూడండి, అక్కడ 16వ వచనంలో రాయబడి ఉంది, వారు త్వరగా వెళ్ళి. ఎప్పుడైతే దేవుని మాటలు విన్నామో, ఎప్పుడైతే వెళ్దామని ఒకరికొకరు చెప్పుకున్నామో, కుటుంబ సమేతంగా ఆలస్యం చేయకుండా త్వరగా వెళ్ళాలి. చెప్పండి ఎలాగెళ్ళాలి? కుటుంబ సమేతంగా ఎలాగెళ్ళాలి? త్వరగా వెళ్ళాలి. ఆలస్యం చేయకూడదు, ఇంకా తాత్సారం చేయకూడదు, లేట్ చేయకూడదు. త్వరగా అనే పదం నాకు చాలా నచ్చింది, అందులో చాలా ఆశీర్వాదం కూడా ఉంది. త్వరగా వెళ్ళి. ఏమండి, ఇప్పుడు ట్రైన్ ఫాస్ట్ ప్యాసింజర్ 6 గంటలకని చెప్పారు కొవ్వూరులో. అండి, మనకు అంతా అలాగెలా చేసి స్నానం చేసి 6:30కి వెళ్ళామనుకోండి, ఉంటుందా? విజయవాడ వెళ్ళాలా, లేకపోతే ఇంకా అవతల ఏదో ఊరు వెళ్ళాలా, ఉంటుందా? 6:15కి వెళ్తే వెళ్ళగానే ఫాస్ట్ ప్యాసింజర్ టికెట్ ఉంటే వెళ్ళిపోతుంది బాబు. మనకి నీరు గారిపోతాం అంతే, అయిపోయి వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు ఎలాగా? ట్రైన్కి వెళ్తే 100 రూపాయలు, బస్సుకి వెళ్తే 1000, మొత్తం గాలి తీసేసినట్టే కదా. కాబట్టి అరే బుక్ అయిపోయాం అనుకుంటాం, ఒక పావు గంట లేట్ వెళ్తే ఉండదు, వెళ్ళిపోతుంది. మరి అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ కదా పరలోక రాజ్యం, దేవుని గురించిన మాటలు అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ కదా. ఆదివారమున సిద్ధపడిపోయి త్వరగా వెళ్ళాలని
మనం చెప్పుకుంటమే కదా, త్వరగా రావాలి కదా. దేవునికి స్తోత్రం చెప్తలేదు. మీరు అందరూ వ్యూహాత్మకంగా మౌనంగా ఉన్నారు. ఏమండి, త్వరగా వెళ్ళి, ఆ పదం చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ పదం చదవమ్మ మాట 16లో. వారు త్వరగా వెళ్ళి, చాలా బాగుందన్నమాట. ఆ మాట చదువుతలేదు మీరు. త్వరగా వెళ్ళి అంతే చాలు. ఎలాగెళ్ళారంట? ముందు మాటలు విన్నారు, విన్న తర్వాత ఒకరితో ఒకరు కాపర్లందరూ చెప్పుకున్నారు, రే వెళ్దాం బెత్లెహేము వెళ్దాం అని చెప్పుకున్నారు. చెప్పుకున్నాక వాళ్ళు రాత్రిగాడ విన్నారు కదా. ఎప్పుడు విన్నారండి? రాత్రి విన్నారు కదండి. రాత్రి చీకట్లో విన్నారు. ఇప్పుడు తెల్లారి దాకా ఉండాలా. తెల్లారికి గొర్రెలను తీసుకెళ్లి వాండర్కి అప్పచెప్పాలా, అప్పుడు వెళ్ళాలా కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేసి ఉంటారని నేను అనుకున్నానంటే, ఆ రాత్రిగాడ గొర్రెలన్నీ అక్కడే కట్టేసి, అక్కడే ఏమండి పక్కన మందికి ఏదో ఏర్పాట్లు చేసి, ఏ పూలో సింహం వచ్చి తినేయకుండా ఏదో అడ్డంగా ఏదో మోపులు చేసి రాత్రి వాళ్ళందరూ కలిసి, ఇప్పుడు మనం గబగా వీళ్ళు చూసి వచ్చేద్దాం, వచ్చేదాకా వీటిని భద్రం చేద్దామని భద్రం చేసేసి వీటిని పక్కనెట్టి త్వరగా వెళ్ళిపోయారు చూద్దాక అనుకుంటున్నాను నేను. వీళ్ళు ఇవన్నీ అప్పచెప్పి అప్పుడు వెళ్ళేదాకా ఉంటుందా? ఏమండే ఉంటుందా? వీళ్ళకి తెలుతుమే మన కోసం, మనకు చెప్తాం కోసం పరలోకం నుంచి దూతను పంపాడు దేవుడు. పరలోక సైన్యమని పంపాడు. ఎంతమంది వచ్చి చెప్పారు, అంత వెలుగు ప్రకాశించింది. మనం అన్ని విన్నాం, మనకు అన్ని తెలిసినాయి. అర్జెంట్కి వెళ్ళిపోవాలని చెప్పేసి ఒకరొకరు చెప్పుకుంటాం. వెంటనే వీటిని భద్రం చేసి వెళ్ళిపోతే త్వరగా వెళ్ళి, చాలా బాగుంది ఆ పదం, త్వరగా వెళ్ళి. అందులో చాలా ఆశీర్వాదం కూడా ఉందని నాకు అర్థమైంది. అందరూ గట్టిగా ఒక స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మనం వినేది యేసు ప్రభుల వారి గురించిన మాట వినాలి. వినటం వల్ల విశ్వాసం కలుగును, వినట క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగును అన్నాడు రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో. ఏండి, ఏ మాటలు వినాలి? వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది, అది క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగుతుంది అన్నాడు. కాబట్టి ఎక్కువగా వాక్యాలు వినండి. ఇంటికాడికి ఖాళీ ఉంటే యూట్యూబ్ ఆన్ చేసుకోండి. ఏమండి, వాక్యం ఛానల్స్ ఉంటాయి, బోల్డన్ని ఛానల్స్ ఉంటాయి. ఆ ఛానల్స్ మీకు నచ్చిన సేవకుడి యొక్క ఛానల్ ఓపెన్ చేసుకుని చక్కగా వినండి. వాక్యాలు విని బలపడండి. దేవుని పాటలు విని నేర్చుకోండి, పాటలు పాడండి. ఎక్కువగా అవే వినండి. ఒకరికొకరు చెప్పుకోండి, సమయానికి ఆరాధనకి వెళ్ళిపోదామని. దేవుడు ఎక్కడ కనపడతాడు? ఆయన మందిరంలో కనపడతాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చెప్పుకోవటమే కాదు, కుటుంబ సమేతంగా త్వరగా రండి. అది నేను చెప్పబోయే సందేశం. ఎలా రావాలి? త్వరగా వెళ్ళాలి. త్వరగా వెళ్ళి, త్వరగా వెళ్ళి. చూడండి ఆ పదం ఎంత బాగుందో. ఆదికాండం 18:6లో చూస్తే ఏమండి, అబ్రాహాము గారు వచ్చి శారమ్మ చెప్తున్నాడు, నువ్వు త్వరగా 3 మానికల సన్నని పిండితో రొట్టెలు చేయాలని చెప్తున్నాడు శారమ్మకి. ఏమండి, అమ్మ దొరికిందారా? గుడారంలో ఉన్న శారా ఎద్దకు వెళ్ళి, త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తీసుకుని పిసుక రొట్టెలు చేయమన్నాడు. ఏమండి, అప్పుడు శారమ్మ ప్లేస్ లో నేను ఉంటే, అంటే శారమ్మ ప్లేస్ లో నేను ఉంటే, నువ్వు నీ ఎటమైనట్టుగా ఎవరి ముగ్గురు తీసుకొచ్చానంటావు, దేవుడు వచ్చాడంటావు, మెత్తని పిండి తీసుకుని రొట్టెలు చేయమంటావు, నువ్వు బాగానే చెప్తావు. 400 మందిని అప్పచెప్పావు. ఇంట్లో 318 మందిని సైనికులు నెట్టావు, కాపర్లు కేపర్లు 400 మంది నెట్టావు. పూటకు 400 మందికి భోజనం వండమంటున్నావు. వీటితో నేను తిప్పలు పడి నానా సావులు తెచ్చి వండుతున్నాను. మళ్ళీ ఇప్పుడు ఇంకో 3 తీసుకొచ్చావు, మళ్ళీ వాళ్ళకి మెత్తని పిండితో రొట్టెలు చేయమంటున్నావు. నీకే నువ్వు బాగానే ఉంటావు, నేను చేసేదని నేను ఉన్నాను. ఎలా చేయను ఏమనుకున్నావు ఏంటంటే కలబడిపోయి, ఏమండి దెబ్బలాడెత్తారు అనిపించింది నాకు. ఆ ప్లేస్ లో నేను ఉంటే పూటకు 400 మంది కొండాలా. 400 మందికి 10 మంది కొనమంటే మామూలుగా ఇప్పుడు జనరేషన్ ఏమన్నా అనమంటే కలబడిపోతారు. భర్త మీద ఏం చేస్తారండి? భర్త మీద ఏం చేస్తారా? మళ్ళీ తేడా చాలా గొడవ అయిపోతారు అందరికి కదా. 400 మందికి వండుతుమే కాకుండా మళ్ళీ ఇంకో 3 తెచ్చి వాళ్ళకి మళ్ళీ ప్రత్యేక రొట్టెలు చేయండి. రొట్టెలు చేస్తాం సులువా, అన్నం వండుతాం సులువా? ఏమండే, అన్నం వండుతాం సులువు, రొట్టెలు చేస్తాం పిసకాలు చేతులు అడిపోతాయి. మళ్ళీ త్వరగా చెయ్యి, త్వరపడి చెయ్యి అంటున్నాడు. మళ్ళీ ఆవిడ నిజంగా ఒక్కరితో పాత్ర కొమ్మనించేయాలని అనిపించింది నాకు. కానీ ఆవిడ అండి త్వరగా చేసేసిందంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని గురించిన మాటలు వింటే వెళ్ళి చూద్దామని అనుకుంటే త్వరగా చేసి పని చేస్తే ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం చెప్తలేదు మీరు? ఏమండి, వెంటనే ఆవిడ త్వరగా చేసింది. ఈయనేమో ఆ యొక్క గొర్రెల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి గొర్రెలు కాపురాడు కదా. ఏమండి, గొర్రెల కాపుర దగ్గరికి వెళ్ళి, అబ్బాయి త్వరగా ఒక గొర్రె పిల్లని శ్రేష్టమైందని సిద్ధపరచున్నాడు. ఆడు పోనీ ఏమండి,
ఆడు కూడా ఏంటండి అయ్యగారు మీకు ఏంటండి త్వరగా చేయమంటారు, ఎక్కడ చేస్తాం, ఎలా చేస్తారనుకున్నారో అని ఆడు కూడా రివర్స్ అవ్వలేదు. ఆడు కూడా వెంటనే త్వరగా సిద్ధపత్తి తెచ్చేసాడు. మళ్ళీ తెచ్చి కూర వండేమన్నాడు. త్వరగా రొట్టెలు చేసేసింది, కూర వండేది ఎప్పుడు చేసేసిందో పట్టుకెళ్ళి రొట్టెలు పెట్టాడు, కూర పెట్టాడు, వెన్న పెట్టాడు, వెన్న పాలు పెట్టాడు, నీళ్లు పెట్టాడు. అయ్యా ఒక రొట్టె వేసుకోండి, కూర వేసుకోండి, వెన్న వేసుకోండి, పాలు తాగండి అని చెప్పి బాగా ఆతిథ్యం చేసేది. శుభ్రంగా కట్టు నిండా పెట్టాడు. పెట్టాక ఆ మంచినీళ్ళు తాగి అన్నారా, మరుసటి ఏట నీ కవిగుట్ట కుమారుడు ఉంటాడని చెప్పి దీవించి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలిగిన గాని 25 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు, 25 ఏళ్ల నుంచి. ఏమండి, త్వరగా వారు చేసిన ఆ యొక్క త్వరపడి అనే ఒక పదంలో ఆశీర్వాదం ఎంత ఆశీర్వాదం ఉందో మీరు చూసుకోండి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము త్వరగా మందిరానికి రావాలి. ఆలస్యంగా వస్తే ఆశీర్వాదం పోద్దని అర్థం. మీ ఇష్టం. దేవునికి స్తోత్రం. ఏమండి, తొందరగా వద్దామా ఆలస్యంగా వద్దామా? తొందరగా వద్దామా ఆలస్యంగా వద్దామా చెప్పండి. నువ్వు చెప్తావు, బాగా చెప్తావు, నువ్వు వస్తావా తొందరగా అడగండి మరి నన్ను. చిన్నప్పటి నుంచి 10 గంటలకు ఆరాధనంటే 9:30కి వెళ్ళమని పంపేవారు నన్ను. అరగంట ముందు వెళ్ళరాని పంపేవారు. అలా చాలా చెప్పబట్టి నేను ఆ టయానికి వెళ్ళి మందిరం తుడిసివ్వండి, చాపలు వేసేవాడిని, కిటికీలు తీసేవాడిని, మైకులు ఎట్టేవాడిని, అన్ని చిన్నప్పుడు అన్ని చేసేవాడిని. అన్ని చేశాక కరెక్ట్గా 10 అయ్యాక పాస్టర్ గారు వచ్చి పోరమ్మ ప్రార్థన చేసుకుందాం అనేవాళ్ళు. ఫస్ట్ వెళ్ళేది నేనే చిన్నప్పటి నుంచి. మరి అలాగ వెళ్ళాం కాబట్టి చెప్పగలుగుతున్నాం, లేకపోతే చెప్పం. కాబట్టి ఎలాగెళ్ళాలి చెప్పండి, త్వరగా వెళ్ళాలి. అందులో ఆశీర్వాదం ఉంది. మీకు అర్థమైతే ₹1,000. దేవునికి స్తోత్రం కలిగిన గాని. ఆదికాండం 24:18లో ఎలియాజరు వచ్చి రెబెక్కమ్మని అడుగుతున్నాడు, అమ్మ దాహమునకు నాకు కొంచెం నీళ్ళు ఇవ్వు అని అడుగుతున్నాడు. నీళ్ళు ఇవ్వని బాగానే అడుగుతావు, నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు? నేను మా ఇంటికాడ నుంచి కిలోమీటర్ నడిచి వచ్చాను. ఈ బావిలోకి వెళ్ళాలంటే 50 అడుగులు 50 మెట్లు దిగి కడవ నింపుకొని మళ్ళీ ఎక్కేటప్పటికి మాకు మామూలుగా ఓపికంత అయిపోతుంది. మళ్ళీ ఇంటికి ఒక పూటకి 20 సార్లు తిరిగి 20 కడవలు మొత్తం మా ఇల్లు కడవదో ఇన్ని తిప్పలు పడుతున్నాం మేము. నువ్వు బాగానే దాహానికి మనం అడుగుతున్నావు, వెళ్ళి తెచ్చుకో, కిందకి దిగి తాగు అని అనాలనిపించింది నాకైతే. నిజం. మనకులాగా ఇప్పుడు ఇలా స్విచ్ ఎత్తే నీళ్ళు రావప్పుడు ఆ రోజుల్లో ఆదికాండంలో కిలోమీటర్ నడిచి వచ్చి ఆ బావి లోపల మెట్లు ఉంటాయి, ఆ మెట్లు దిగి లోపలికి వెళ్ళి కడవ ముంచుకుని మళ్ళీ మెట్లు ఎక్కి ఇంటికాడ దింపి కడవలో నీళ్ళు వంపి మళ్ళీ వచ్చి అలాగ 20 సార్లు మొత్తం పూట కడవదో. అంత కష్టం. అలాంటి పరిస్థితుల్లో నాకు మంచులు అమ్మ తాగుతానికి అడిగితే ఆమె త్వరగా నీళ్ళు ఇచ్చిందంట. ఆ పదం చదివమ్మా. అందుకు ఆమె అయ్యా తాగుమని చెప్పి త్వరగా తన కడవను దింపి నీళ్ళు వేసిందంట. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ పదమే నాకు అసలు అడుగుతలేదు. అసలే అంత కష్టపడిపోయి ఆవిడ అంత త్వరగా ఎలా ఇచ్చిందిరా బాబు, నాకు బొరపాడిపోతుంది. ఆమె త్వరగా అతనికి మంచినీళ్ళు ఇస్తే తాగే సోలన్నాడంట. సోలన్నాక అతను అడగకుండానే పక్కనే ఒంటిళ్ళు కూడా చూసి ఎక్కడి నుంచి వస్తున్నారో పాపం ఈ ఒంట్లకు కూడా వేద్దామని గబగబా కిందకి వెళ్ళిపోతుందంట. మెట్లు దిగేసి మళ్ళీ తెచ్చేసి మళ్ళీ కడవలో పోసేస్తుందంట, గాలిలో పోసేస్తుందంట. ఒక మనిషి మహా తాగితే ఎన్ని నీళ్ళు తాగుతాడు చెప్పండి? ఎన్ని నీళ్ళు తాగుతాడు? ఒక చెంబుడు తాగాక మళ్ళీ తాగమన్నా తాగుతామా? కడుపు నిండిపోయి గురే ₹1,00,000 ఇస్తాను, నాకు చెంబు తాగరంటే బాబు నేను ₹1,00,000 వద్దు బాబు, నాకు కడుపు నిండిపోతే నేను తాగనంటాం మనం కదా. కానీ ఒంటికి 6 నెలలు సరిపడి తాగేస్తుంది. అందులో ఒంటికి లోపల సంచి ఉంటుందంట. ఆ సంచి నింపుకుంటుందంట. 6 నెలల దాకా నీళ్ళు లేకపోయినా ఎడారులో ఈ చివరి నుంచి వరకు వెళ్ళిపోతుందంట. అది 6 నెలలు సరిపడా నీళ్లు తాగేస్తే ఎన్ని ఒంట్లు ఉన్నాయో, ఎన్ని బిందులు తెచ్చిందో, ఎన్నిసార్లు పోసిందో మహాతల్లి. ఏమండి, పోసేస్తుందంట. ఆ ఒక్క పాయింట్ త్వరగా అన్న పాయింట్ మీద ఆవిడిని కోటీశ్వరుడైన అబ్రహాం ఇంటికి కుమారుడికి భార్యగా సెలెక్ట్ చేసి తీసుకెళ్ళిపోయి దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడుంటే 20 బిందులు ఈవిడొక్కతే మోసుకోవాలి. అక్కడికి వెళ్ళాక ఏమండి పని మనుషులు 4 మంది వచ్చేస్తున్నారు. వచ్చి దాసీలు వచ్చేస్తున్నారు. అమ్మగారు అన్నం వండమంటారా, అమ్మగారు కూర వండమంటారా, అమ్మగారు మంచిలు తెమ్మంటారా, అమ్మగారు ఏం చేయమంటారు అంటారు. వచ్చి అక్కడికి వెళ్ళాక రేంజ్ మారిపోయింది. ఒక్క పాయింట్ త్వరగా ఇచ్చింది అన్న ఒక్క పాయింట్ మీద యజమానుడు కుమారుడికి భార్యగా సెలెక్ట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన మంచిలు అడగగానే కాసేపు ఆలోచించి మరి చాలా కష్టమండి మంచిలు ఇవ్వాలంటే మీరు వెళ్ళి తాగండి అంటే సెలక్షన్ అవుతుందా? అవదు. త్వరగా అనే ఆ పదంలో ఎంత ఆశీర్వాదం ఉందో మీరు గమనించమని మీకు నేను మనవి చేస్తున్నాను. ఆరాధనకంత త్వరగా వెళ్ళాలనే తాపత్రయం
రాజుగారండి దావీదు గారు సంతోషపడిపోతున్నాడంట, జల్లి మందిరానికి వెళ్దామని. అంటే అంత త్వరపడిపోతున్నాడంట. నీ మందిరంలో చిరకాలం ఉంటాను ప్రభు, మందిర ద్వారపథం దగ్గర ఉంటాను ప్రభు, నన్ను తోసేకి ప్రభు, మందిరంలో ఒలివ మొక్కలాగా ఉన్నాను అని మందిరంలో ఉంటానని ఆశపడిపోతున్నాడు. ఏమండి, అది మందిరం యొక్క విలువ. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకాసువార్త 19వ అధ్యాయం 5వ వచనాన్ని కనుక మనం చూస్తే, జక్కయ్య ఎక్కిన చెట్టు దగ్గరకు వచ్చేసి ప్రభు అంటారు, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదనగానే జక్కయ్య ప్లేస్ లో నేను ఉంటే, త్వరగా దిగని బాగానే చెప్తున్నావు ప్రభు, నేను పొట్టు ఎక్కిదాక నన్ను తిప్పలు పడి నా సావులు తెచ్చి ఎక్కాను, దిగాలంటే టైం పడుతుంది. అందు నేనైతే త్వరగా దిగనగానే ఈ యొక్క ఆ చెట్టుకి జారిపోడనమాట జక్కయ్య. ఇక్కడ కొట్టుకుపోతావు, ఏమైపోతాయి కానీ మర్చిపోడు. ప్రభు నేను ఎక్కిన చెట్టు దగ్గరకు వచ్చి నా పేరు నన్ను పిలిచి త్వరగా దిగమన్నాడు. మహాప్రభు మంచి అవకాశం ఇచ్చాడని జర్రం జారిపడాడు. కొట్టుకుపోందో రథం వచ్చింది ఏమిటి అని పట్టించుకోవట్లేదు. త్వరగా దిగాడు. దిగి ఇంటికి సంతోషంగా తీసుకెళ్ళిపోతే ప్రభు అంటాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, ఇతడు కూడా అబ్రహాము కుమారుడు అని చెప్పాడు. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు ఇంటికి రాకముందు ఊరు అంతా చెప్పుకున్నారు, జక్కయ్య దుర్మార్గుడు, జక్కయ్య దుష్టుడు, జక్కయ్య పాపిష్టుడు, జక్కయ్య అన్యాయపు సంపాదించేవాడు, జక్కయ్య అంత దుర్మార్గుడు లేడని చెప్పుకున్నారు. యేసు ప్రభు ఇంటికి వచ్చాక జక్కయ్య మారిపోయాడు. అందరినీ కేకేసి 4 రెట్లు డబ్బులు ఇచ్చేసి సగం ఆస్తి పేదలకు ఇచ్చేస్తుంటే ప్రతి ఊరంతా చెప్పుకుంటున్నారు, అరే యేసు ప్రభు వచ్చాక జక్కయ్యలో మార్పు వచ్చేసిందిరా, మారిపోడు, అబ్రాహ్మ పిల్లోడు అయిపోడురా అని చెప్పేసి మంచి సాక్ష్యం సంపాదించేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. త్వరగా రావటంలో అంత ఆశీర్వాదం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా చెప్తే చాలా ఉంది, టైం చాలా అయిపోయింది. కాబట్టి పిల్లరా 4వ మాట చూస్తే, వారు త్వరగా వెళ్ళి శిశువును చూచి అంటాడు 16వ వచనం. అండి మీరు చూడండి కావాలంటే, త్వరగా వెళ్ళి శిశువును చూచి అంటారు. అండి మీరు త్వరగా అలా సిద్ధపడే మందిరానికి వస్తే మీకు దేవుడు దర్శనం ఇస్తాడు, దేవుడు కనపడతాడు, వాక్యంలో మీకు కనపడతాడు, ఏమంటే పాటలు మీకు కనపడతాడు, ఆరాధనలో మీకు కనపడతాడు, ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుణ్ణి చూసే కృపనిస్తాడు. వారు ఆ శిశువును చూచి అనే ఒక అనుభవంలోకి మనల్ని నడిపిస్తాడు దేవుడు. ఇంకెక్కువ లోపలికి వెళ్ళలేను. 5వ మాట మత్తయి సువార్త ఏమండి 16 తర్వాత వచ్చిన మనం చూస్తే, వారు ప్రచురము చేసిరి అంటాడు. ఏం చేశారంటే అండి, ఎప్పుడైతే నీవు మందిరానికి వచ్చి దేవుని దర్శనం చూసావో నువ్వు ఊరుకునే ఉండలేవు, నువ్వు ప్రచురం చేస్తావు. కనపడ్డ ప్రతి ఓడికి, అబ్బాయి దేవుడు నన్ను దర్శించాడు, దేవుడిని మందిరానికి త్వరపడి వెళ్ళాను, ఆయన వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు, ఆయన ముఖ దర్శనం నేను చూశాను, ఆయన నన్ను దర్శించాడు అని ప్రతి నువ్వు దేవుని గురించి ప్రచురము చేసేలాగా నిన్ను మారుస్తాడు. అలాగే గొర్రెల కాపరులు ప్రచురం చేశారంట. ఆ తర్వాత ఏం చేశారంట, మహిమపరిచారంట. ఏం చేశారంట, మహిమపరిచారంట. పిల్లరా మనము దేవుని మహిమపరచాల. ఏం చేయాలండి, మనము దేవుని ఏం చేయాలి, మహిమపరచాలి. ఎలా మహిమపరిచారు, మన సత్క్రియల ద్వారా మహిమపరచాలంటాడు. ఎలాగండి, మన సత్క్రియల ద్వారా దేవుని మహింపరచాలి అంటాడు. అయ్యా మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో, మీ వెలుగు లోకములో ఉన్న జనులకు ప్రకాశింపనీయండి, మీ సత్క్రియల ద్వారా వారు దేవుని మహింపరచినట్లుగా మీ వెలుగు ప్రకాశింపనివ్వండి అన్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 8వ వచనంలో, పక్షవాతం చేత ఉన్నటువంటి ఒక వ్యక్తిని 4 మూల 4 తాళ్ళు కట్టి ఇల్లు పైకి తీసుకెళ్లి పెంకులు తీసి ఏమండి పరుపు ద్వారా కిందకి దించితే యేసుప్రభు అంటారు, కుమారుడా, ఆ 4 విశ్వాసాన్ని చూసి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ పరుపెత్తుకుని నువ్వు లెగిసి వెళ్ళిపోమంటే, అతడు అప్పుడు దాకా మంచం మీద లేవలేని స్థితిలో పక్షవాతంతో ఉన్నవాడు ఏమండి చేతులు పనిచేసి కాళ్ళు పనిచేసి లేచి ఆడు పరుపాటు ఎత్తుకుని దేవుని మహిమపరుస్తూ వెళ్ళాడని చెప్పి రాసిపెట్టారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మత్తయి సువార్త 15:31లో చూస్తే, మోగవాళ్ళు వచ్చారు, అంగహీనులు వచ్చారు, కుంటి వాళ్ళు వచ్చారు, గుడ్డి వాళ్ళు వచ్చారు, వాళ్ళందరినీ యేసుప్రభు స్వస్థపరిస్తే వాళ్ళు దేవుని మహింపరుస్తూ వెళ్ళారని చెప్పి రాయబడింది. లోకాసువార్త 17:16లో 10 మంది కుష్ఠరోగులు వచ్చారు, ప్రభువా మమ్మల్ని కనుకరించి దావీదు కుమారుడని అడిగారు. దేవుడా యేసుప్రభు అన్నారు,
యాజకునికి మీ దేహాలు కనపరచుకోండి అని చెప్పాడు. వాళ్ళ మార్గంలో ఇంకా ఉండగానే శుద్ధులయ్యారు, పరిశుద్ధులయ్యారు. అందులో ఒక్కడు మాత్రం వెనక్కి తిరిగి కనపడిన ప్రతి ఒక్కరికి, అయ్యా నేను కుష్ఠుణ్ణి, నన్ను యేసుప్రభు స్వస్థపరిచాడు, చూడండి ఎంత శుద్ధమయ్యాను అని ప్రతి ఓడికి చెప్పి యేసుప్రభుని మహింపరుస్తూ కేకలేసుకుంటూ స్తుతిస్తూ ఏమండి ఆయన దగ్గరికి వచ్చి సాష్టాంగపడి నమస్కరించి ఆయన ఆరాధించాడని చెప్పి రాసి పెట్టారు. యేసుప్రభు అన్నాడు, ఈ యొక్క సమరయుడు తప్ప దేవుని నామం మహింపరచుటకు మిగిలిన 99 ఎక్కడా అని అడిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మనము దేవునిని మహింపరిచే వాళ్ళని ఉండాలి. ఎన్నిసార్లు మనలను ఎన్ని అనారోగ్య పరిస్థితుల్లో దేవుడు స్వస్థపరచట్లేదు, ఎన్ని కార్యాలు మన జీవితాల్లో చేయట్లేదు. మనము దేవునిని మహిమపరచాలి. ఏం చేయాలండి? కనపడిన ప్రతి వాడికి నా జీవితంలో దేవుడి మేలు చేశాడని చెప్పేసి మహిమపరచాలి ఆయన్ని. అలాగున మనం ఆయన మహిమపరిచేలాగా మనం జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. లోకాసువార్త 13:11 చెప్తాడు, ఒక దెయ్యం పట్టుకుని ఒక స్త్రీ 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిందంట. యేసు ప్రభు ఆమెను ముట్టి స్వస్థపరచగానే ఆమె ఆయనను మహింపరుస్తూ వెళ్ళింది అంటాడు. అలాగే లోకాసువార్త 23:47 ఏమంటే యేసు ప్రభుని బల్లితో ఒకడు పొడుస్తూ ఉంటే అక్కడ శతాధిపతి ఒకడు ఉన్నాడంట, ఉండి చూస్తున్నాడంట. ఆడు ఇదంతా గమనించి ఆ యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు మొత్తం ఈ యొక్క ఆకాశం అంతా చీకటైపోయింది, పునాదులు బద్దలవుతున్నాయి, ఈ యొక్క కొండలు పగిలిపోతున్నాయి, ఇతడు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పేసి ఆ శతాధిపతి దేవుని మహింపరిచాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అలాగే యోహాను సువార్త 15 వచ్చిన మనం చూసినట్లయితే మీరు బహుగా ఫలించటం వలన ఆ దేవుని మహింపరచవచ్చు అని చెప్పాడు. కాబట్టి పిల్లరా, మనం ఎన్ని సంవత్సరాలు అయిపోతున్నా సరే, అమ్మ మరి మందిరానికి వెళ్తున్నావా, మరి నేను ఒక్కదాన్ని మందిరానికి చాలా జాగ్రత్తగా వెళ్ళిపోతానండి అని మనం చెప్పేలాగా ఉంటున్నాం. కానీ ఇన్ని సంవత్సరాల్లో నువ్వు ఎన్ని కాయలు కాసావు అని అంటే ఒక్క కాయ కూడా లేదు సార్ అని చెప్పేలాగా ఉన్నాం. మనం ఒక చెట్టు అనుకుంటే మనం మందిరానికి వస్తే, మనం ఒక గొర్రె అనుకుంటే మనం మందిరానికి వస్తే, దేవుని మందిరంలో ఎక్స్పీరియన్స్ పెరిగే కొలది గొర్రె ఏం చేయాలి? పిల్లల్ని వేయాలి. ఏం చేయాలి? పిల్లల్ని వేయాలి. కాపరి గొర్రెలకు మీద పెడతాడు, అంటే వాక్యం చెప్తాడు. నీళ్ళంటే పరిశుద్ధాత్మాభిషేకంలో నడిపిస్తాడు. కానీ కాపరి పిల్లలను కండం. ఎవరు కనాలి? గొర్రెలు పిల్లలను కనాలి. ఒక విశ్వాసి ఇంకొక 4 విశ్వాసులకు చెప్పి తీసుకురావాలి. అలాగున ఫలించాలి. మీరు అలాగున ఫలిస్తే మీరు దేవుని నామాన్ని మహిమపరిచినట్లు అన్నాడు. దేవునికి అర్థమైతే స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియులారా, గొర్రెల కాపర్లు మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటనగా, మనము ఆయన మాటలు వినాలి, ఆయన దగ్గరికి వెళదాం బెత్లెహేమని ఒకరికొకరు చెప్పుకోవాలి, లేట్ చేయకుండా త్వరగా వెళ్ళాలి. తర్వాత ఏం చేయాలి చెప్పండి? ఆయనను దర్శించుకోవాలి. ఏమండి? ఆ తాపత్రయం ఉన్నవాడికి ఆయనే దర్శనం ఇస్తాడు, కనపడతాడు. ఆయన దర్శించుకున్న తర్వాత అందరికీ ఏం చేయాలి? దర్శించుకున్న తర్వాత అందరికీ ఏం చేయాలి చెప్పండి అమ్మా? ప్రచురము చేయాలి. ఏం చేయాలి? ప్రచురం అంటే ఏంటి? ప్రచురం అంటే అందరికీ చెప్పాలి. నాకు దేవుడు నన్ను దర్శించడానికి అందరికీ చెప్పాలి. ప్రచురం చేసిన తర్వాత ఏం చేయాలి? సత్క్రియల చేత మనము వెలుగు ప్రకాశింపనిచ్చి మనం ఆయనను మహిమపరచాలి. చాలా ఉన్నాయి, అన్ని చెప్పాను. అలాగే మనం మహిమపరచాలి. ఆఖరి పాయింట్ ఏమిటంటే లోకాసువార్త 24:53 చెప్పాడు. అమ్మ, లోకాసువార్త 24:53 దేవునికి ఎడతెగక స్తోత్రము చేయుచుండిరి అన్నాడు. ఈ యొక్క గొర్రెల కాపరులు ఏం చేశారంట? దేవుని మహింపరుస్తూ స్తోత్రము చేయుచు వెళ్ళిరి అని చెప్పి రాసి పెట్టాడు. ఎడతెగక దేవాలయంలో ఉండి 24 గంటల స్తోత్రాలు చెప్తూ ఉన్నారంట అక్కడ బ్యాచ్. ఏమండి? ఇలాగున మనందరం కూడా దేవునికి ఏం చెప్పాలి? స్తోత్రములు చెప్పే వాళ్ళంగా మనం మారిపోవాలి. 24 గంటల స్తోత్రాలు చెప్పడమే. రేపు పొద్దున పరలోకం వెళ్తే ఏం పని ఉంది అక్కడ? ఏమండి? స్తోత్రాలు చెప్పడమే. 24 గంటలు చెప్పాలా? మరి 10 నిమిషాలు చెప్పాం కదా, మరి నోరులాగేస్తుందండి అంటే కుదరదు. 24 గంటలు ఏం చెప్పాలి? స్తోత్రం చెప్పడమే. ఆకలి లేదు, దాహం లేదు, అక్కడ ఏమి పొయ్యలు గంచక్కలేదు, అన్నం వండుకోక్కలేదు, కూర వండుకోక్కలేదు. 24 గంటలు ఏం చెప్పాలి? స్తోత్రం చెప్పడమే. చూడండి, ప్రకటన 5:12 చెప్తున్నాడు. పెద్దలు 24 పెద్దలు కూర్చుని ఉంటారు. తండ్రి అయిన దేవునికి కాస్త కింద 24 పెద్దలు కూడా ఏం చేస్తున్నారంట? స్తోత్రములు చెబుతూ, గొర్రెపిల్ల నీకు స్తోత్రములు, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ప్రతి జాతిలోను మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యముగా నీవు ఏర్పాటు చేశావు, నీవు అర్హుడవు, నీవు యోగ్యుడవని వాళ్ళ తల మీద ఉన్న బంగారు కిరీటాలు ఆయన పాదాల దగ్గర పెట్టి సాష్టాంగపడి నమస్కరించి ఆయనకు స్తోత్రాలు చెబుతున్నారని చెప్పేసి రాయబడింది. పరలోక రాజ్యంలో 24 పెద్దలు ఆ రేంజ్ లో ఉన్న వాళ్ళు వాళ్ళే స్తోత్రాలు చెబితే, ఏమంటే పరలోకంలో ఉన్న సైన్య సమూహం అంతా గొర్రెపిల్లకు స్తోత్రాలు చెబుతూ ఉంటే
భూమి, సముద్రము, ఆకాశంలో ఉన్న సకల జీవులు స్తోత్రాలు చెప్తున్నాయని అక్కడ రాశారు. ఏమండి, మరి మనం కూడా ఏం చెప్పడం నేర్చుకోవాలి? ఏం చెప్పడం నేర్చుకోవాలి? స్తోత్రాలు చెప్పడం నేర్చుకోవాలి. అలాగే కీర్తన 22:3 చెప్పాడు, ఆయన ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడై ఉంటాడు, కూర్చుంటాడంట స్తుతుల మీద. కాబట్టి మనం ఎప్పుడు స్తోత్రాలు చెబుతూ ఉంటే ఆ స్తోత్రాల మీద ఆయన వచ్చి కూర్చుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 147 కీర్తన 1వ వచనంలో చూస్తే అంటాడు, స్తోత్రము చేయుట ఒప్పిదము అన్నాడు. అంటే అత్మాని చెప్పాలి అంతే. అందుకని అత్మాన స్తోత్రం అని అంటాం మేము మీతో చెప్పిస్తూ ఉంటాం. అత్మాని చెప్పాలి, స్తోత్రము చేయుట ఒప్పిదము అన్నాడు. కాబట్టి ప్రియులారా, గొర్రెల కాపరులు మనకు చెప్తున్న ఒక సందేశం, ఉపదేశం, క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ ఉపదేశం ఏమిటనగా ఆయన గురించిన మాటలే వినాలి. చెప్పండి, ఆయన గురించిన మాటలే వినాలి. ఆయనను బెత్లెహేము వెళ్ళి చూద్దామని ఒకరికొకరు చెప్పుకోవాలి. ఆలస్యం చేయకుండా త్వరగా వెళ్ళాలి. ఆయనను చూడాలి, దర్శించుకోవాలి, ఆయనను ఆరాధించి పూజించి ఆయనను ప్రచురం చేయాలి. ఏమండి, ఆ తర్వాత ఆయనను మహిమపరచాలి, ఆయనకు స్తోత్రములు చెబుతూ అప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి. అలాగున పరిశుద్ధాత్మలో మనందరినీ సిద్ధపరచునుగాక.